కింద పిల్లలు వెయిట్ చేస్తున్నారు. వెళ్దాం. కూర్చోండి సైలెంట్ గా. ఆడనివ్వండి, వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి. అందుకేగా బయటికి తీసుకొచ్చాం. మీరొకరు జాగ్రత్తలు చెప్పకుండా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. అదిగో ఐస్ క్రీమ్ అండి, ఐస్ క్రీమ్ తిందాం. వసు గారు, ముగ్గురు పిల్లలతోనే బయటకు వచ్చాను అనుకున్నాను. నాకు తెలిసి మొత్తం నలుగురున్నారు. నలుగురా? నాలుగో పిల్లడు ఎవరు? పిల్లోడు కాదండి, పిల్ల. పిల్లెవరు? మీరే. అను, ఇక్కడ చూడు. డాడీ, ఆకలిగా ఉంది. అవును డాడీ, వెంటనే లంచ్ చేయాలి. మంచి ఫుడ్ తిందాం డాడీ. మీకు ఆకలి ఇట్లేదా? నేనేం చిన్న పిల్లని కాదు, పెద్ద పిల్లని. ఓ అవునా, నిజమా? నన్ను ఆట పట్టించడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు మీరు.
బన్నీ, అను, కీర్తి మీకు ఏమేం కావాలో చెప్పండి, ఆర్డర్ చేస్తాను. వసు గారు, మీరేం తినాలనుకుంటున్నారో అది మీరే ఆర్డర్ చేసుకోండి. మీరే చెప్పండి. మమ్మీకి ఆర్డర్ చేయడం రాదు డాడీ. అవునా వసు గారు, మెను చూసి ఆర్డర్ ఇవ్వలేరా? మీకు నేనంటే ఆటలుగా ఉంది కదా, బయటకు తీసుకొచ్చి బాగా ర్యాగింగ్ చేస్తున్నారు. ఇంకెప్పుడు మీతో నేను బయటకు రాను. కూల్ వసు గారు, అంతా మనమేగా ఉన్నాం. ఈ బన్నీ గాలి తీయడంలో ముందుంటాడు. నేను నీ సైడే ఉంటాను మమ్మీ. నేను డాడీ పార్టీ. నేను నువ్వెవరి సైడో చెప్పాల్సిన అవసరం లేదురా. నేను నీ సైడే మమ్మీ. నాటకాలు ఆడకు. కప్పలాగా అటు ఇటు గెంతుతూ ఉంటావు. నేను కప్పనైతే నువ్వేంటి? గోడ మీద పిల్ల, అటక మీద బల్ల. కొట్టారంటేనా మొహం పచ్చడైపోతుంది. ఈ లాయర్ ఏంటి ఇక్కడికి వచ్చాడు? ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూశాను? అనవసరంగా ఈ రెస్టారెంట్కి వచ్చాం. తొందరగా ఇక్కడ నుంచి వెళ్తే బాగుండు. నువ్వు డల్గానే ఉన్నావు. నిన్ను బల్లి పిల్లి అన్నామని కామెడీ చేశానని ఫీల్ అయ్యావా? సారీ మమ్మీ. అలాంటిదేం లేదు బన్నీ.
అను డాడీ సైడ్ చెప్పిందని ఫీల్ అవుతున్నావా మమ్మీ? అను నువ్వు కూడా మా పార్టీ అని చెప్పు. లేదు, నేను డాడీ పార్టీయే. ఆ, నేనేం ఫీల్ అవ్వట్లేదమ్మా. ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, ఫుడ్ వచ్చేసింది, త్వరగా తిని బయలుదేరదాం. తొందర ఎందుకు, నెమ్మదిగానే తిని వెళ్ళాలి. ఎందుకు అలా కంగారుగా తింటున్నారు? స్లోగా తినండి. ఏమైంది మమ్మీ? ఏం లేదు బన్నీ. ఆయన ఇటే చూస్తున్నారు. డైవర్స్ గురించి చెప్పేస్తారేమో, ఆయనకి తెలిసిపోతుందేమో. వసు గారు, ఏమైంది? ఇక చాలండి, హ్యాండ్ వాష్ చేసుకుంటాను. అదేంటి, ఇంకా చాలా ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం, మీరు సరిగ్గా తినలేదు. ఆహా, ఎందుకో కడుపు నిండిపోయిందండి. ఎలా ఉన్నావమ్మా? మీరు? నేనమ్మా, నీకు డివోర్స్ ఇప్పించిన లాయర్ని, మర్చిపోయావా? మీరా? బాగున్నారా సార్? ఫైన్ అమ్మా. మొన్ననే మీ మావయ్య కలిశారు, నీకు రెండో పెళ్లి చేశారంట కదా? ఆ అబ్బాయేనా? చాలా చక్కగా ఉన్నాడమ్మా. మీ అత్తామామయ్యలు ఆ దుర్మార్గుడి నుంచి విడాకులు ఇప్పించి చాలా మంచి పని చేశారమ్మా. నీకు మళ్ళీ పెళ్లి చేసి చాలా గొప్ప పని చేశారు. ఆ అబ్బాయి, నువ్వు, పిల్లలు చాలా చక్కటి ఫ్యామిలీ, అందమైన కుటుంబంలా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటగా ఉందమ్మా. వెళ్దామా సార్? వెళ్దామండి, వస్తానమ్మా.
ఆ, ఎవరు వసు గారు ఆయన? అది చూస్తే లాయర్లా ఉన్నారు. అవునవును, మావయ్య గారికి తెలిసిన లాయర్. ఓ, వసు గారు, మేము ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాం. మీరే సరిగ్గా తినలేదేమో. పర్లేదండి, వెళ్దామా? హారిక, ఎవరో చూడు. నువ్వే వచ్చి చూసుకో. భాస్కర్ అన్నయ్య, బయలుదేరుతున్నాను. ఒక 10 to 15 minutesలో అక్కడ ఉంటాను. ఓకేనయ్య, బాయ్. ఎందుకంత కోపంగా ఉన్నావు? కోపం కాక నువ్వు చేస్తున్న పనికి ఎగిరి గంతులేయాలా? నేనేం చేశానే? ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఆఫీస్కి వెళ్తున్నాను. ఎందుకు? ఎందుకేంటి? ఈవెంట్ వర్క్స్ ఉన్నాయి కదా. అవి నువ్వే చేయాలా? అభి అన్నయ్య, వసు వదిన పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్లారు. నన్ను ఆఫీస్కి వెళ్ళి ఈవెంట్ పనులు చూడమని అభి అన్నయ్య చెప్పాడు. విన్నారా ఆంటీ? వాళ్ళేమో జాలీగా బయటకు వెళ్ళాలి, ఈయనేమో పనికి వెళ్ళాలి, నేనేమో ఖాళీగా ఇంట్లో పడుండాలా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఇంట్లో ఉంటేనేమో వర్క్ చేయట్లేదు అంటావు, వర్క్కి వెళ్తుంటే ఇంకేదో అంటావు. నీ మనసులో ఏముందో చెప్పు. బావతో పాటే కదా మన పెళ్లి అయ్యింది. పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాం. ఒక హనీమూన్ లేదు, ఒక ఔటింగ్ లేదు. ఒక్కసారైనా ఏ రెస్టారెంట్కో పార్కుకో సినిమాకో తీసుకెళ్ళావా? లేదే. అవునరా, దానికి ముద్దు ముచ్చట్లుంటాయి కదా. కాస్త వయసు అయిపోయి భర్తలేని నాకే అప్పుడప్పుడు బయట తిరగాలనిపిస్తుంది. వయసులో ఉన్న పిల్ల కొత్తగా పెళ్ళయింది, ముద్దు ముచ్చట్లు సరదాలు ఉంటాయి కదరా. ఏమున్నా నేను ఖాళీగా ఉన్నప్పుడు చెప్పాలి, ఇలా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కాదు. ఇప్పుడు నువ్వెందుకు ఆఫీస్కి వెళ్తున్నావు? ఆ మీ అన్నయ్య వదిన పిల్లలు బయటికి వెళ్లారని కదా. అరే, అంటే వాళ్ళకి వేరే పనులుంటే నిన్ను ఆఫీస్కి వెళ్ళమంటారు, లేదంటే ఖాళీగా ఇంట్లో కూర్చోబెడతారు. నువ్వు వాళ్ళకో స్టెప్నీగా సబ్స్టిట్యూట్ గా ఉన్నావంతే. నీకు ఎలాంటి వాల్యూ, రెస్పెక్ట్, ఐడెంటిటీ లేదు. మళ్ళీ మొదలు పెట్టావా? అది అడిగిన దాంట్లో కూడా నిజం ఉంది కదరా. వాళ్ళేమో సరదాగా బయట షికార్లు చేయాలా, నువ్వేమో గొడ్డులో చాకరీ చేయాలా. వాళ్ళేది చేయమంటే అది చేయడానికి నువ్వేం వాళ్ళ బానిసవు కాదు కదా. అసలు మీ ఇద్దరు ఉద్దేశం ఏంటి? అభి అన్నయ్య వాళ్ళు బయటికి వెళ్లారని ఏడుపా, లేక నేను ఆఫీస్కి వెళ్ళకూడదని ఏడుపా? మీకేం కావాలి చెప్పండి. ఫస్ట్ నీకేం కావాలో తెలుసుకో అఖిల్. ఏం క్లారిటీ లేకుండా ఉండకు. మేం చెప్తే నీకు కోపం వస్తుంది. నీ అంతటా నువ్వైనా తెలుసుకుంటావంటే నువ్వు అసలు ఆలోచించట్లేదు. ఏం ఆలోచించాలి? నీ గురించి ఆలోచించు అఖిల్, నీ భవిష్యత్ ఏంటో ఆలోచించు. ఈ ఇంట్లో నాది అనేది ఏదీ లేదు, అంతా మనది. ఇక్కడ ఎవరు నేను అనరు, మనము అంటారు. ఈ విషయం హారిక కంటే తెలీదు. నీకు తెలీదా అత్తయ్య? దానికి నువ్వు చెప్పాల్సింది పోయి నన్ను అంటున్నావా? మధ్యలో ఆంటీని ఎందుకంటున్నావు అఖిల్? మీతో వాదించి నా టైం వేస్ట్ చేసుకోలేను. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, బాయ్. ఏంటంటే నా లైఫ్ అంతా ఇంతేనా? మీ ఇంటికి వెళ్ళిన దానివి వెళ్ళినట్టే ఉండొచ్చు కదే, మళ్ళీ తిరిగి ఎందుకొచ్చా? నా లైఫ్ ఇంతేనా అంటున్నా, ఇలాగే ఉంటుంది మరి. ప్లీజ్ ఆంటీ, అది తప్ప ఇంకేదైనా చెప్పండి. ఇదిగో చెప్పడానికి ఒకటే ఉంది. మొగుణ్ణి కొంగు కట్టేసుకోవటం, ముక్కుకు తాడు కట్టి ఆడించటం, నయానో భయానో బెదిరించి లొంగ తీసుకోవడం. ఏదోలా అఖిల్ని ఆకట్టుకుని నీ కొంగుకి కట్టేసుకున్నావంటే నువ్వు చెప్పినట్టే అఖిల్ వింటాడు, నీ చుట్టూ తిరుగుతాడు. అలా అఖిల్ని కంట్రోల్ చేయడం కష్టం. ఏమంత కష్టమే? ఆ పావనేం చూడు, అది ఏం చెప్తే భాస్కర్ అదే చేస్తాడు. అది కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు.
భాస్కర్ బావ అమాయకుడు. ఆ, ఆ, పోనీ మీ అపి బావ తెలివైన వాడే కదా, సింహంలా ఎప్పుడు గంభీరంగానే ఉంటాడు కదా. అలాంటి వాడి మెడను బస్సు వంచేసింది, తన కొంగుకి కట్టేసుకుంది. బస్సు ఎంత చెప్తే అభి అంతే. అందుకే అభి వసుపై ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నాడు. అంతెందుకే మా వదినంటే మా అన్నయ్యకి హడలు. మీ అత్తయ్య గీసిన గీత మీ మావయ్య దాటడు. ఇప్పుడు ఆడాళ్ళందరూ మగాళ్లతో పెళ్ళాం చెప్తే వినాలి అని పాట పాడిస్తున్నారు, ఆటాడిస్తున్నారు. నువ్వు కూడా అలా చేయి. అఖిల్ని నీ అదుపులో పెట్టుకో, అప్పుడే నువ్వేమనుకుంటే అది జరుగుతుంది.